ఎప్పుడైనా ఏదో ఒకటి అవ్వాలి అనుకుంటే ఒక ఈగల్లాగా అవ్వండి. కానీ ఎప్పుడు ఒక చిలుకలా అవ్వకండి. ఒక చిలుక చాలా మాట్లాడుతుంది కానీ చాలా ఎత్తుకి ఎగరలేదు. గద్ద చాలా తక్కువ మాట్లాడుతుంది కానీ చాలా ఎత్తులో ఎగురుతుంది. అండ్ ఈగల్ మిగతా పక్షులకి రాజు. ఈరోజు నేను మీకు ఈగల్ నుండి నేర్చుకోవాల్సిన 5 విషయాలు చెబుతాను. మొదటి పాఠం, గద్ద ఒంటరిగా ఎగురుతుంది కానీ ఎప్పుడు పిచ్చుక లాంటి చిన్న పక్షులతో ఎగరదు. గద్ద ఎప్పుడైనా ఇంకో గద్దతో లేదా ఒంటరిగానే ఎగురుతుంది. ఇది మనకు ఏం నేర్పిస్తుంది అంటే నారో మైండెడ్ ఉన్న వారికి దూరంగా ఉండాలి అండ్ ఒంటరిగా ఉండాలి అని నేర్పిస్తుంది. ఎందుకు అంటే ఇది మీకు మిమ్మల్ని మీరు తెలుసుకునే ఒక గొప్ప నిజమైన అవకాశం. రెండవ పాఠం, ఈగల్ విజన్ చాలా స్పష్టంగా మరియు బలంగా ఉంటుంది. ఈగల్ తన ఎరను 5 కిలోమీటర్ల దూరం నుండి చూడగలదు. ఒక్కసారి అది తన గమ్యం చూసింది అంటే అది ఎంత కష్టమైనా సరే తన గమ్యానికి చేరుకునే వరకు అది విశ్రాంతి తీసుకోదు. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటంటే మీ విజన్ని స్పష్టంగా ఉంచండి. అది సాధించడం ఎంత కష్టమైనా సరే ఆ గద్దలాగా వెనక్కి తగ్గకండి. మూడవ పాఠం, గద్ద ఎప్పుడు చచ్చిపోయిన జంతువులని తినదు. అది ఎప్పుడు బ్రతికి ఉన్న వాటిని వెతుకుతుంది. ఇది మనకు ఏమి నేర్పిస్తుంది అంటే మన పాస్ట్ చచ్చిపోయింది కాబట్టి ఆ చచ్చిపోయిన కుళ్ళిపోయిన ఆలోచనలపై దృష్టి పెట్టకండి మరియు మీ ముందు ఉన్న కొత్త జీవితంపై దృష్టి పెట్టండి. మీ గదిలో ఉన్న చెడు గుర్తులని మిమ్మల్ని బాధ పెడితే వాటిని ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచండి. మీ పాస్ట్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కానీ దాన్ని మీ ప్రజెంట్లోకి రానివ్వకండి. ఎందుకు అంటే మీ పాస్ట్ మీ ప్రజెంట్లోకి వస్తే అది మిమ్మల్ని ప్రజెంట్లో ఉండనివ్వదు. మీ గదిలో ఎంత చెడు జరిగినా సరే ఆ ఆలోచనలు మరియు గుర్తులు చచ్చిపోయిన వాటితో సమానం. ఆ గద్దలాగా ఉండండి. అది ఎప్పుడు చచ్చిపోయిన వాటిని తినదు. నాలుగవ పాఠం, తుఫాన్ వచ్చినప్పుడు గద్ద చాలా ఉత్సాహంగా ఉంటుంది. వర్షం పడినప్పుడు అన్ని పక్షులు దాక్కుంటాయి కానీ గద్ద తుఫాన్ని చాలా ఎంజాయ్ చేస్తుంది. బలమైన గాలి వచ్చినప్పుడు ఈగల్ ఆ గాలి సహాయంతో ఇంకా ఎక్కువ ఎత్తులో ఎగురుతుంది, మేఘాల పైకి చేరుకుంటుంది. దీని నుండి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటి అంటే కష్టంలో కూడా సంతోషాన్ని వెతకండి. ప్రతి పెద్ద ఛాలెంజ్ ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొని వస్తుంది. ఆ గద్దలాగా మీరు కూడా మీ అవకాశాలని గుర్తించండి. ఆ అవకాశాన్ని గుర్తించిన రోజు అన్ని కష్టాలు మీ కింద ఉంటాయి మరియు మీరు ఆ కష్టాల పైన ఉంటారు. ఐదవ పాఠం, గద్ద ఎప్పుడు తన గూడి నుండి మెత్తని గడ్డిని తీసివేస్తుంది. ఎందుకు అంటే గద్ద సుఖంగా ఉండకూడదు అని. ఒకవేళ అది గూడిలో కంఫర్టబుల్గా ఉంటే అది అక్కడే ఉండడానికి ఇష్టపడుతుంది. కానీ గద్ద ఎప్పుడు ఏది జరిగినా సరే వద్దు అనుకుంటుంది. గద్ద ఒక పక్షి అయినా దానికి తెలుసు కంఫర్ట్ జోన్లో ఉంటే ఎదుగుదల ఉండదు అని. కానీ మనం మనుషులు అయి ఉండి కూడా చాలామంది ఇది అర్థం చేసుకోరు. మీరు ఎంత ఎక్కువ కంఫర్ట్ జోన్లో ఉంటే మీ భవిష్యత్తు అంతే ఎక్కువ కష్టంగా ఉంటుంది. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.